వికసించే పుష్పం నేర్పిస్తుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పిస్తుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పిస్తుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పిస్తుంది క్షణమైనా గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితులను చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాలు పదిలంగా ఉంచుతుంది. బాధ చాలా చెడ్డదని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు. కానీ నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళలో కన్నీళ్ళు, గుండెల్లో బాధ తప్ప. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. మనం ఇష్టపడే వాళ్ళ ముందు మనం తప్పును ఒప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. విలువలేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం.